శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మే 11 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం నవమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:34 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:18 ఉంది. ఈ రోజు నవమి తిథి శతభిష నక్షత్రం ఉందండి. నవమి తిథి ఉదయం 10:17 వరకు ఉంది. తదుపరి దశమి తిథి వస్తుంది. శతభిష నక్షత్రం రాత్రి 8:58 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం వస్తుంది. యోగం ఐంద్ర రాత్రి 9:04 వరకు ఉంది. తదుపరి వైద్యుతి కరణం గరజి ఉదయం 10:16 వరకు ఉంది. తదుపరి వనిజ రాత్రి 10:06 వరకు ఉంది. తదుపరి భద్ర బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 1:32 నుండి 3:11 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంది. వజ్రం తెల్లవారుజామున 3:25 నుండి 5:02 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:14 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి 3:46 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజుతో చిన్న కర్తరి త్యాగం అవుతుందండి. అలాగే ఈ రోజు నుండి కుత్తికా కర్తె ప్రారంభమవుతుంది. అలాగే పెద్ద కర్తెరి అంటే నిజ కర్తెరి కూడా ప్రారంభమవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే రోజు మంచి రోజేనండి. రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.